వరలక్ష్మి వ్రతానికి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం ఎంతో శుభప్రదం. పూజా గది, వాకిలి ప్రాంతం, హాలితో పాటు ఇల్లంతా శుభ్రంగా కడగాలి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా పువ్వులతో రంగోలీలు వేయడం శోభను పెంచుతాయి. పూజా గది ప్రవేశ ద్వారానికి మామిడి ఆకులతో సాంప్రదాయ తోరణం కట్టడం, బంతి, గులాబీ, మల్లె వంటి పువ్వులతో అలంకరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని పుష్పాలతో అలంకరించిన పీఠంపై ఉంచి దీపాల వెలుగుతో దేవతను ఆహ్వానిస్తారు. పీటపై కలశాన్ని పెట్టి పసుపు, కుంకుమ, కొబ్బరి, పూలతో అలంకరించడం వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకమైనది. అమ్మవారికి నైవేద్యంగా తాజా పండ్లు, స్వీట్లు సమర్పిస్తారు. వ్రతానికి అనుగుణంగా ఎరుపు, గులాబీ, బంగారు రంగుల వస్తువులను ఇంటి అలంకరణలో హైలైట్ చేస్తూ పండగ వాతావరణాన్ని కలిగించడం ఎంతో శ్రేయస్కరం. ఫెయిరీ లైట్స్, స్ట్రింగ్ లైట్స్ వేసి ఇంటిని దీపాలతో మెరిపిస్తే అదనపు ఆకర్షణ కలుగుతుంది. శంఖం, తులసి, తామర పువ్వు వంటి పవిత్ర వస్తువులను ప్రదర్శించడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుందని పెద్దలు చెప్తారు. పూజా సమయంలో షోడశోపచార పద్ధతిలో లక్ష్మీదేవిని పూజించి వరలక్ష్మి అష్టోత్తరం, స్తోత్రాలు పఠించాలి. చివరిగా హారతిచ్చిన తర్వాత ప్రసాదాన్ని అందరితో పంచుకోవడం వ్రత సమ్మతి. ఇలాంటి విధంగా ఇంటిని శోభాయమానంగా అలంకరించి వ్రతాన్ని జరిపితే లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సంపద, శుభం, శాంతి స్థిరపడతాయని నమ్మకం.